హాయ్ అండి, అందరూ వచ్చేసారా? సరే, ఈరోజు అప్డేట్స్ ఉన్నాయండి. నేను టకటక చెప్పేస్తాను, మీరు చకచక చూసేయండి. అండ్ మీది చాలా వాల్యుబుల్ టైం అని నాకు తెలుసండి. అందులో నా వీడియో కోసం కొంచెం టైం కేటాయించినందుకు ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. అందుకే మీ టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో ఈ వీడియోలో కంటెంట్ ఏముంది అని ముందుగానే మీ ముందు పెడుతున్నాను. అది మీకు ఇంట్రెస్ట్ టాపిక్ అని అనిపిస్తేనే వీడియో కంటిన్యూ చేయండి, లేదంటే కనుక ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు భయ్యా సన్నీ యాదవ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా నేను ఈయన ఫాలోవర్ని కాదు, నేను ఎప్పుడు ఈయన వీడియోస్ కూడా చూడలేదు. కానీ ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా అదేంట్రా యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? నా అన్వేషణ, మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ తన వీడియోస్లో ఈయన గురించి మాట్లాడుతూ ఉండడంతో కొద్ది రోజులు ఒక చిన్న కాంట్రవర్సీ లాగా జరిగినప్పుడు అప్పుడు మాత్రం కొంచెం చూశాను. ఇగో ఈ ముచ్చటేదకైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసినా. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే సారాంశం, ఈ భయ్యా సన్నీ యాదవ్ తన యూట్యూబ్ ఛానల్లో అండ్ తన టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి, అలా చేయడం తప్పు కదా, నువ్వు మంచి ఇన్ఫ్లుయెన్సర్వి, చాలామంది ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్వి, నువ్వు ఇలాంటివి బెట్టింగ్ యాప్స్ని, యువకులు పాడైపోయే ప్రాణాలు పోయేలాంటి ఇటువంటి యాప్స్ని నువ్వు ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని, అది ఇమ్మీడియట్గా మానేయాలని చెప్పి నా అన్వేషణ చెప్పేవాడు. సో ఓకే, మంచి విషయమే కదా అని చెప్పి అనుకున్నాను. అది అక్కడితో అయిపోయింది, వదిలేశారు. అందరూ కూడా అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు, ఆ తర్వాత లైట్ తీసుకున్నారు, వదిలేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ భయ్యా సన్నీ యాదవ్ పేరు మళ్ళీ మనకి యూట్యూబ్లో వినిపిస్తుందండి. ఎందు గురించి అంటే మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన రా టాక్స్ విత్ వీకే, మీకు తెలిసే ఉండొచ్చు, వంశీ గారు. ఈయన అన్న పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాడు. మంచి మంచి ఇంటర్వ్యూస్, పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చాలా ఇన్స్పైరింగ్గా మనకి ఉపయోగపడే కంటెంట్ని అయితే కనుక ఈయన చేస్తూ ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఈయన రీసెంట్గా చేసిన ఒక ఇంటర్వ్యూలో, ఒక పాడ్కాస్ట్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి మళ్ళీ టాపిక్ తీసుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు కూడా చూడండి. మనం కెమెరా కొనడానికి ఒక కెమెరా స్టోర్కి వెళ్ళి కెమెరా అంటే ఎట్లా కొనాలి, ఏ కెమెరా ఉంటే బాగుంటుందని మొత్తం చెప్పుకుంటూ లాస్ట్లో నేను పే ఎట్లా చేస్తున్నా చూపిస్తా అని చెప్పి ఓ యాప్ ఓపెన్ చేసి దాంట్లో కలర్ బటన్స్ ఏమి ఉంటుంది కొట్టి, ఇది కొట్టి నేను ఇప్పుడే 2 లక్షలు వచ్చిన చూడండి, నా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది, 2 లక్షలు 5 లక్షలు అని ఇప్పుడు పే చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు మేక్, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ హీ ట్రైంగ్ టు మేక్ విదిన్ ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ హిస్ ఛానల్. ఇంకొక వీడియో చూసిన 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, మీరు కమెంట్ పెడితే సంథింగ్. ఆ కమెంట్ పెట్టిన తర్వాత మీరు కూడా ఇలాంటి ఓన్ చేయొచ్చు. సారీ, మీకు ఐఫోన్ కావాలా, గివ్ అవే కింద ఆల్ యూ హావ్ టు డూ ఇస్ గో టు టెలిగ్రామ్, నా దానిలో మెసేజ్ పెట్టండి, సంథింగ్ కింద కమెంట్ పెట్టండి, నేను చేసిన అని చెప్పండి, సంప్రూఫ్ చూపించండి, మీకు ఐఫోన్ వస్తుంది. నాలాగా మీరు ఐఫోన్ అంత ఈజీగా ఇచ్చేయాలంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ యాప్. సో ఇంత చిరాకేస్తుందంటే, ఇన్ఫాక్ట్ మేము మేబీ దిస్ కెన్ గో లైక్ వార్నింగ్ ఆల్సో. వెరీ సూన్ ఐమ్ టాకింగ్ టు ఆల్మోస్ట్ మెనీ బిగ్ పీపుల్. వెరీ సూన్ ఇన్ కేస్ ఇది ఆగకపోతే వీ గోయింగ్ టు మేక్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ అగేన్స్ట్ దెమ్. చాలా మంది క్రియేటర్స్ ట్రై చేశారు యాక్చువల్లీ, మంచి మూవ్ తీసుకొని కొట్లాడము. మళ్ళీ పెద్ద మనిషి, నేను ఎక్స్క్లూజివ్ చెప్తాను, పెద్ద మనిషి ఇట్లా మంచి ఏం చేస్తాడంటే, ఎవరైతే అగేన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి బూతులు పెడతాడు. చేసే పని ఇక అనొద్దు మాటలు, అట్లాంటి పనులు చేసుకుంటారు. అరే వాట్ ఈస్ దట్ హీస్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ అబౌట్, అంటే మాట్లాడుతూ కోపం వస్తుంది నాకు అసలు. రైట్, ఐమ్ నాట్ షూర్, మనుషులకు అడిక్షన్ అయిపోతుంది కదా అది. చూసారు కదా అన్న ఎంత సీరియస్గా చెప్తున్నాడు, ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళని వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు. సో అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత రీసెంట్గా నేను మళ్ళీ నిన్న నా ట్విట్టర్ అకౌంట్లో నేను చూస్తూ ఉంటే, ఎక్స్లో చూస్తే మన ఐపీఎస్ వీసీ సజ్జనార్ గారు, మీకు తెలిసే ఉంటుంది, ఈయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఈ భయ్యా సన్నీ యాదవ్ వీడియోని, డైరెక్ట్గా వీడియోని కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు, వీడియోని ట్యాగ్ చేసి. చూడండి, ఇది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అలా సజ్జనర్ గారు పోస్ట్ పెట్టారు, దానికి మన వంశీ కోరపాటి గారు కూడా వెంటనే దానికి రిప్లై కూడా ఇచ్చారు. చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ రైజింగ్ దిస్ సార్. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సూసైడ్స్కి గురి అవుతున్నారు, రిక్వెస్టింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ అవర్ లీడర్స్ టూ అని చెప్పి ఎవరెవరిని ట్యాగ్ చేశారు చూడండి. రేవంత్ రెడ్డి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బట్టి విక్రమార్క గారిని, తెలంగాణ సీఎంఓని అండ్ ఏపీ డిప్యూటీ సీఎంఓని నారా లోకేష్ గారిని, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసి పెట్టారు. దానికి వీసీ సజ్జనార్ సార్ కూడా, వంశీ, ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తుంది, అది తెలిసి కూడా ఇలాంటి వాళ్ళు సామాజిక బాధ్యత లేకుండా డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, కాసులకు కకృతి పడుతూ సులువుగా డబ్బు సంపాదించవచ్చు అంటూ ఇలా
పోస్ట్ కూడా ఆయన పెట్టడం జరిగింది. కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు. ఈ మాయగాళ్ల మాటలు నమ్మి అమాయకులు బెట్టింగ్ వలలో చిక్కుకోవద్దనే ఉద్దేశంతో అవగాహన కోసం ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. దీనివల్ల కొంతమందిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం. ఇంతకీ సార్ పెట్టిన ట్వీట్ ఏంటి అనేది ఒకసారి చదివి వినిపిస్తాను. అండ్ దాని తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్ పెట్టిన వీడియోలో ఏముంది, ఆయన ఏం చెప్పారు అన్నది కూడా ఒకసారి మీదే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూసారా వస్తువులను కొనడం ఎంత సులువో? అలా షాప్కి వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో వచ్చిన వస్తువులు ఇట్టే కొనుక్కోవచ్చంట. ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్లు వదిలే వీడియోలు నమ్మి బెట్టింగ్ కూపంలో పడకండి. అదండి, చూశారు కదా, మన వీసీ సజ్జనార్ గారు మాట్లాడుతూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు కదా అని ఒక్క మాట వాడారు. అలా అనగానే ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారని అప్పుడు నేను ఈ భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ప్రొఫైల్ని ఓపెన్ చేశాను. ఇప్పటిదాకా నేను ఓపెన్ చేయలేదు. మహా అయితే ఒక 10 లక్షలు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉండి ఉండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 47 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని చూడగానే నా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. అంతమంది ఫాలోవర్లు ఉండి అంత ఫ్యాన్ బేస్ ఉన్న ఒక క్రియేటర్ చేసే ప్రతి వీడియో కూడా ఎంతో కొంత ఉపయోగపడేది అయ్యి ఉండాలి. ఎందు గురించి అంటే అంతమంది చూసి దాన్ని ఎంతో కొంత పాటించేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను పెట్టే ఈ వీడియోకి 1 వ్యూ వస్తుందా, 2 వ్యూస్ వస్తాయి, ఎన్ని వ్యూస్ వస్తాయో కూడా తెలీదు. కానీ అతను పెట్టే వీడియోకి లక్షల్లో వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అతను పెట్టే కంటెంట్ ఏదైనా కూడా సామాజిక బాధ్యతతో కూడింది అయి ఉండాలి. అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ కలిగిందైనా అయి ఉండాలి తప్ప ఇలాంటి బెట్టింగ్ని వాళ్ళ జీవితాలని నాశనం చేసేదైతే ఖచ్చితంగా కాకూడదు. అందు గురించి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ మన భయ్యా ఏం మాట్లాడాడో వీడియోలో ఒక్కసారి చూడండి. సజ్జనార్ గారు ట్యాగ్ చేశారు కదా, అదే వీడియో ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. కెమెరా తీసుకుందామని చెప్పేసి వచ్చిన ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట. అంటే మనలాంటి మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. మోటార్ సైకిల్ బండల్ కాబట్టి ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యూన్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. చూసారు కదండి, మన భయ్య కెమెరా కొని దాని బిల్లు ఏదో యాప్లో బెట్టింగ్ వేసి విన్ అయ్యి పే చేశాడంట. మనం కూడా అలా విన్ అయ్యి ఏది కావాలంటే అది కొనుక్కోమంటున్నాడు. అండ్ ఇంకొకటి కూడా అంటున్నాడు చూడండి, తన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాడంట. అర్జెంటుగా జాయిన్ అయిపోవాలంట. ఏంటి బాస్ ఇది, నాకు అర్థం కావట్లేదు. నువ్వేమైనా యూత్ ఎంపవర్మెంట్ కోసం గైడెన్స్ ఇస్తున్నావా, లేక స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నావా? దేనికోసం అర్జెంటుగా జాయిన్ అయిపోవాలి మీ కమ్యూనిటీలో? ఒక పక్క స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూత్స్కి జాబ్స్ అని, స్కిల్స్ ఎంపవర్మెంట్ అని, ఇంకా పెద్ద పెద్ద విదేశీ కంపెనీలతో చర్చిస్తూ ఇక్కడికి ఆ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మన యూత్కి ఆపర్చునిటీస్ వస్తాయి, కంట్రీ ఎకానమీ పెరుగుద్ది అని ఏవేవో పెద్ద పెద్ద పనుల్లో వాళ్ళంతా కొట్టుకుంటుంటుంటే నువ్వేమో సింపుల్గా బెట్టింగ్ యాప్స్లో మనీ సంపాదించుకోవచ్చు అని చెప్తున్నావేంటి బాస్? అండ్ ఇంకేమంటున్నావు భయ్యా, జెన్యూన్గా మనీ సంపాదించాలి అంటే వెంటనే ఫాలో అయిపోమంటున్నావా? చాలా సిల్లీగా అనిపించట్లేదు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు భయ్యా, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని మాత్రం నాకు డౌట్ వస్తుంది భయ్యా. గవర్నమెంట్ ఏమో ఇలాంటి యాప్స్ని బ్యాన్ చేయడానికి, ఇంకా ఇలాంటి ట్రాప్స్లో పడి జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండకూడదు అని అన్ని రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీలాంటి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు భయ్యా. ఫ్రెండ్స్, ఇదంతా చూసాక నాకు ఫైనల్గా ఏమనిపిస్తుంది అని చెప్పేసి ఇక వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ మనీ, క్విక్ మనీ, ఫాస్ట్ మనీ, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ
మనల్నే కాదు మన ఫ్యామిలీ మొత్తాన్నే బలి తీసుకుంటాయి. అర్థం చేసుకోండి. ఇలాంటి వాటి ట్రాప్స్లో అస్సలు పడకండి. మీలో ఎవరైనా ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయ్యి సఫర్ అవుతూ ఉంటూ వాటి నుండి ఎలా బయటపడాలో తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ తీసుకోండి. అండ్ మీకు నిజంగా డబ్బు సంపాదించాలని ఉంటే మీలో ఉన్న టాలెంట్ని యూజ్ చేయండి, స్కిల్స్ని పెంచుకోండి. అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేనే లేదు. మన అదృష్టం మనకి కావాల్సిన ప్రతిదీ ఈ యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ వరల్డ్లో ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాం, మనల్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి. ట్రస్ట్ మీ, మనీ విల్ ఫాలో యూ. ఇతనికి దగ్గర 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మన కర్మ. అఫ్కోర్స్ మనల్ని చూసే కదా ఆ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అవుతున్నాయి. అంత డబ్బు అంత ఈజీగా వచ్చేస్తుంటే అతనే ఇంట్లోనే కూర్చొని ఆడుకొని సంపాదించవచ్చు కదా. మనల్ని అంటే మన 50 లక్షల మందిని ఎందుకు ఆడమంటున్నాడు ఆలోచించండి. అతను చేసే చిన్న ప్రమోషన్ వల్ల అతనికి ఆ కంపెనీ వాళ్ళ ద్వారా పెద్ద మొత్తంలో ఆఫర్ వస్తుంది. అండ్ గొర్రెల్లాగా మనం వెళ్ళి అతని రిఫరల్ లింక్తో జాయిన్ అయ్యి డబ్బులు దొబ్బెట్టుకున్న ప్రతిసారి కూడా అతనికి కమిషన్ కూడా వస్తుంది. మనకేం వస్తుంది? ఉన్నదంతా పోగొట్టుకున్నాక అప్పులు చేసి అవి తీర్చడానికి పని చేయడం మానేసి మళ్ళీ అదే యాప్లో మన భయ్యాలాగే హ్యూజ్ మనీ ఏదో ఒక రోజు విన్ అయ్యి అప్పులన్నీ తీర్చేద్దాం అన్న భ్రమలో మొత్తం ఊడగొట్టుకొని చుట్టూ ప్రెషర్స్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారయ్యా. అర్థం చేసుకోండి. అతను అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు అంటే నిజంగా అదృష్టం అండ్ కష్టం కూడా ఉండే ఉంటుంది. బట్ ఆ అదృష్టాన్ని కష్టాన్ని నమ్ముకొని మంచి కంటెంట్ ఇస్తూ నాలెడ్జ్ ఇస్తూ అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అయినా ఇస్తూ తన యూట్యూబ్ రెవెన్యూతోనే లక్షలు సంపాదించవచ్చు. దాన్ని కదా అంటారు జెన్యున్గా మనీ సంపాదించడం అని. మరి అది ఎందుకు చేయట్లేదు? అదంతా చేయాలంటే ఒళ్ళు వంచి పని చేయాలి కదా. ఎన్నాళ్ళు కష్టపడింది చాలు. ఆల్రెడీ మనకి 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ఎందుకు కష్టపడడం, వీడియోస్ చేయడం, కంటెంట్ ఇవ్వడం? మనం ఏది చెప్తే అది వాళ్ళు చేస్తారు. మనకి ఈజీగా లక్షలు ఊరికే వచ్చి పడిపోతాయిగా. మై డియర్ ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ నా రిక్వెస్ట్, మీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మీరు ఏదో వాళ్ళకి యూస్ఫుల్ కంటెంట్ ఇస్తారని, దాని ద్వారా ఎంతో కొంత నేర్చుకుందామని, ఆర్ కాసేపు అన్నీ మర్చిపోయి ఎంటర్టైన్ అవుదామని చెప్పి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అంతే తప్ప మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యి మీరు ఏది చెప్తే అది చేసి మిమ్మల్ని ఫాలో అవుతున్న పాపానికి మా జీవితాన్ని నాశనం చేయడానికి మీకు రైట్స్ లేవు. కుదిరితే మేం బాగుపడడానికి అవసరమయ్యే కంటెంట్ని చేయండి. చూడడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక మీకు డబ్బులు అంటారా? ఆటోమేటిక్గా వస్తాయి భయ్యా. ఏ అన్వేషణ సంపాదించట్లేదా ఏంటి? కంటెంట్ చేసి లక్షల్లో అతనే డైరెక్ట్గా చెప్పాడు కదా. ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు, బ్రతికించండి. మీ సబ్స్క్రైబర్స్గా ఇది మా రిక్వెస్ట్. మమ్మల్ని వాడుకోవద్దు ప్లీజ్. వ్యూవర్స్, మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అయితే ఫినిష్ అయ్యింది. మీకు ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ ఎంతో కొంత యూస్ఫుల్ అని అనిపిస్తే ఊరికే వదిలేయకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి మీరు తప్ప ఎవరు ఈ వీడియో చూడరు కాబట్టి మీలాగా ఎంతో కొంతమందికి అట్లీస్ట్ కొద్ది మందికైనా ఉపయోగపడాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు వర్త్ఫుల్ అనిపిస్తేనే, లేదంటే ముందే చెప్పాను కదా స్కిప్ చేసేయండి అని. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.